కీర్తన గ్రంథం 3వ కీర్తన 8వ చరణాన్ని చదువుకుందామండి. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఏమిటంటే, పెద్ద ఆయన కీర్తనాకారుడు చెబుతాడు రక్షణ యెహోవాది అని. తర్వాత ఏం చెబుతారండి ఆయన అంటే, నీ ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చునుగాక అని. అంటే దేవాది దేవుని పేరట దేవుని నామాన్ని ఎరిగిన వ్యక్తిగా, ఓ పెద్ద ఆయనగా, దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడినటువంటి కీర్తనాకారుడు అనేక శ్రమల సుడిగుండాల మధ్యలో నడిపించబడుతూ అనేక ఆపదలు, అనేక రకాల నిందలు, అవమానాలు, తన వ్యక్తిగత జీవితంలో అనేక అనుభవాలు మూటగట్టుకున్నాడు. శత్రువులతోనూ, ఇంట్లో వారితోనూ, బయట వారితోనూ, నమ్మిన వారితోనూ, హేళన చేసిన వారితో, ఇలా ఒక రకంగా కాదు, అనేక జీవితంలో అనేక ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, కష్ట నష్టాలు, ఇలాంటి అనుభవాలు అనేకమైనవి మూటగట్టుకున్నాడు. మూటకట్టుకుని ఇప్పుడు దేవుని ప్రజల గురించి ఓ మాట అంటాడు. ఏమంటాడంటే, దేవుని ప్రజల మీదకి, ఆయన ప్రజల మీదకి ఆశీర్వాదం దిగి వచ్చునుగాక అంటాడండి. అయ్యా, నీ ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చునుగాక. నీ ఆశీర్వాదం అంటే ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి శ్రమల మధ్యలో, ఇలాంటి నిందల మధ్యలో, ఇలాంటి గడిబిడి వాతావరణం మధ్యలో, కలవరాలు, కన్నీళ్లు తన జీవితాన్ని చుట్టుముడుతున్నప్పుడు, ఎటు చూసినా ప్రశాంతత లేనప్పుడు, కట్టుకున్న వారి ద్వారా సమస్యలు, కన్నవారి ద్వారా సమస్యలు, ఇలాంటి జీవితంలో అనేకమైన పరిస్థితులు అనుభవించిన ఈ పెద్ద ఆయన కీర్తనాకారుడు ఇప్పుడు దేవుని ప్రజలకి ఏం కలగాలని కోరుకుంటాడు అంటే, దేవుని ప్రజలు ఆశీర్వదించబడాలి అని కోరుకుంటాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, మీ వ్యక్తిగత జీవితాలలో యేసుక్రీస్తుని ఎరిగిన మీరు, మీ తోటి వారి గురించి, మీ ఇరుగు పొరుగు వారి గురించి, లేదా ఈ రోజున సహవాసంలో ఉన్న వారిని గురించి, ఈ రోజున మీ బంధువులు, రక్త సంబంధికులు, తోడబుట్టిన వారు, ఇలా రకరకాల ప్రజలను గురించి మీరేం కోరుకుంటారు? మీరైతే ఇదిగో ఈ కీర్తనాకారుడైతే వారి మీదకి, దేవుని ప్రజలైన వారి మీదకి ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం దిగి రావాలి, ఇది కోరుకుంటా. నా ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, మీ స్థితిగతులు ఎలా ఉన్నా, మీ పరిస్థితులు మీకెంత వేదనకరంగా అనిపిస్తున్నా, ఈ రోజున మీ జీవితం మీకే నచ్చని పరిస్థితుల్లో, మీ స్థితిగతులు మీకేమాత్రం కూడా నచ్చక, మీ మీద మీకే అసహ్యం కలుగుతున్నా, ఓ సమర్పణ కలిగిన సేవకునిగా నేను మనసారా కోరుకునేది ఏమిటంటే, ఆయన ఆశీర్వాదం మీ మీదకి దిగి వచ్చునుగాక. దేవుని దీవెన చేత మీరు నింపబడుదురుగాక. పరలోకపు ఆశీర్వాదాలు మీ కుటుంబంలోనికి నడిచి వచ్చునుగాక. ఆమేన్. సరే, లేఖన భాగాల్లో చిన్న మాట చదువుకుందాం. అదేంటంటే, అక్కడే ఆ ఇంతకుముందు చదివిన వాక్యాన్ని మరలా చదువుతారా? 3వ కీర్తన 8వ చరణం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఇక్కడే మనం గమనించాలి, తలపైకేసి కాస్తంత ప్రశాంతంగా ఆలకించండి. పెద్ద ఆయన ఏమంటాడు? నీ ఆశీర్వాదం నీ ప్రజల మీదకి వచ్చునుగాక అన్నాడు. బాగుంది, వినడానికి కూడా బాగుందా లేదండి? మనం చెప్పుకోవడానికి బాగుంది, ఈ రోజున వినడానికి బాగుంది. ప్రభు నామం పేరట మీ ప్రక్క వాళ్ళకి ఆ మాట చెప్పండి, దేవుని ఆశీర్వాదం మీ మీదకి వచ్చునుగాక అని. చూడండి, ప్రక్క వాళ్ళకి చెప్పడానికి కూడా చాలా బాగుందండి. ప్రియ దేవుని ప్రజలారా, వినడానికి బాగుండే, చదువుకోవడానికి బాగుండే, మన ప్రక్క వాళ్ళకి మనస్ఫూర్తిగా చెప్పడానికి బాగుండే. ఏది? దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, దేవుని ఆశీర్వాదం నీ మీదకి రావాలి, దేవుని దీవెన నీ మీదకి రావాలి అని చెప్పడానికి, వినడానికి, పలకడానికి అంత బాగానే ఉంది. ఆ వింటున్నప్పుడు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అండి, మనసులో బాగుంటుంది, సంతోషంగా, హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటండి అంటే, ఈ పెద్ద ఆయన నీ ఆశీర్వాదం నీ ప్రజల మీదకి వచ్చునుగాక అని చెప్పేదానికి ముందుగా పైన వాక్యం చెబుతాడు. ఏమని? చదవండి ఇప్పుడు. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఇప్పుడు తలపైగా తలకించండి. ఇప్పుడు ఈ ఆశీర్వాదం, దీవెన, లేదంటే సమృద్ధి, నెమ్మది, ఇలాంటి పదాలు ఈ పెద్ద ఆయన పలుకుతూ చెబుతున్న ఈ మాటలకు పైన ఏమంటాడంటే, రక్షణ ఎవరిది? చెప్పండి చెప్పండి. రక్షణ ఎవరిది? యెహోవాది. ఇక్కడ ఇదెందుకండి?
ఆశీర్వాదాలు, దీవెనలు, కృపాక్షేమాలు, పాలు తేనెలు ప్రవహించే అనుభవాలు, సమృద్ధి, ఆరోగ్యం ఇవన్నీ చెప్పేటప్పుడు రక్షణ అనే దాన్ని ఎందుకు పైన పలుకుతాడు ఆయన? ఇప్పుడు ఆశీర్వాదాలు ఎక్కడ ఉన్నాయనుకోండి, దీవెనలు ఎక్కడ ఉన్నాయనుకోండి, వాటికి పైన చెబుతాడు ఏమని? రక్షణ యెహోవాది. అంటే ఇప్పుడు ఈ కీర్తనాకారుని ఉద్దేశం ఏంటండి? ఈ కీర్తనాకారుడైనటువంటి పెద్ద ఆయన మనసులో ఉన్న ఆలోచన ఏమిటి అంటే, ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి, నెమ్మది కావాలి, క్షేమము కావాలి, వీటన్నిటికంటే పైన రక్షణ కూడా కావాలి. ఆమేన్. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏది? రక్షణ. ఇది తెలియక కొంతమంది అయోమయం అండి, కొంతమంది అయోమయంలో పడిపోతుంటారు ఇది తెలియక. అంటే ఈ రోజున మనం ఆశీర్వదించబడాలి, మంచిదే. మనం దీవించబడాలి, మంచిదే. మనం క్షేమంగా ఉండాలి, మంచిదే. మనం నెమ్మదిగా బ్రతకాలి, మంచిదే. దీని అంతటికంటే పైన ఈ రోజున మన జీవితంలో ఉండాల్సినటువంటి మరొక అరుదైనటువంటి అనుభవం ఏమిటంటే రక్షణ అనుభవం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు? పెద్ద ఆయన కీర్తనాకారుడు చాలా అనుభవం కలిగిన వాడు, చాలా పాటలు రాశాడు, చాలా ప్రాంతాలు తిరిగాడు, చాలా పడరాని పాటలు పడ్డాడు, కట్టుకున్న వారితోనూ పడ్డాడు, కన్నవారితోనూ పడ్డాడు, అడవుల్లోనూ తిరిగాడు, అంతఃపురంలోనూ ఉన్నాడు. ఈ రోజున మంచి ఆహారం తిన్నాడు, కనీసం కడుపుకి నీళ్లు కూడా లేని పరిస్థితులు కూడా అనుభవించాడు. ఈ రోజున పట్టు వస్త్రాలు ధరించాడు, కనీసం ఒంటి మీద బట్ట లేకుండా ఆ అడవిలో గడిపిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి అనుభవాలు చాలా మూటగట్టుకున్నాడు ఈయన. ఇప్పుడు ఈ పెద్ద ఆయన చెప్పే మాట ఏంటంటే ఆశీర్వాదాలు ఉండాలి, దీవెనలు ఉండాలి, దేవుని ప్రజల మీదకి ఆశీర్వాదాలు దిగి రావాలి. అదే సమయంలో ఈ రోజున గమనిస్తే ఈ పెద్ద ఆయన చెప్పే మరో మాట ఏంటంటే రక్షణ యెహోవాది. ఆశీర్వాదాలు ఎవరివి? ఆయన ఇచ్చేవే కదండి. దీవెనలు ఎవరివి? ఆయన ఇచ్చేవే. నెమ్మదైన, ఆరోగ్యమైన, సకల సౌకర్యాలు, సకల ఆశీర్వాదాలకు ఆయనే కదా కారకుడు. మరి ఈ రోజున ఆశీర్వాదాలు, దీవెన, నెమ్మది, ఆరోగ్యం దేవునిదే. దానితో పాటుగా వీటన్నిటికంటే ఇంకో ముఖ్యమైనది కూడా ఉంది ఆయన దగ్గర. అదేంటంటే రక్షణ. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి చేతులు ఎత్తి గట్టిగా, హల్లెలూయా. చాలా మందికి తెలియనటువంటి ఈ అయోమయపు భ్రమ ఏంటంటే మనం ఆశీర్వదించబడాలి అనుకుంటారు, దీవించబడాలి అనుకుంటారు, చాలా మంచిదే. కాకపోతే అదే సమయంలో మన గుండె లోతుల్లో మనం కోరుకోవలసిన మరో విషయం ఏంటంటే మనం రక్షింపబడిన వారమై ఉండాలి. రక్షింపబడిన వారమై ఉండాలి. ఈ రోజున చాలామందికి ఇదిగో ఈ ఆశీర్వాదాలు, ఆశీర్వాదాలు, దీవెనలు ఈ రోజున చెప్పుకుంటూ పోతుంటారు. పాస్టర్ గారులైనా, దైవజనులైనా చాలామంది చెప్పుకుంటూ పోతారు. కాకపోతే దేని విలువేమిటో ఈ రోజున విడమరిచి చెప్పేదానికి ఎందుకో కాస్త సంశయిస్తూ ఉంటారండి. ఎందుకంటే రక్షణ గురించి చెబితే ప్రజలకు అర్థం కాదని, రక్షణ గురించి చెబితే ప్రజలు మందిరానికి రారని, రక్షణ గురించి చెబితే ప్రజల తలకెక్కదని, అదే ఆశీర్వాదాలు, దీవెనలు, నెమ్మది, ఆరోగ్యం ఇలాంటివన్నీ చెబుతూ ఉంటే ప్రజలు సంబరపడిపోతుంటారు, చప్పట్లు కొడుతుంటారు, ఆనందపడుతూ ఉంటారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అన్నప్పుడు ఆమేన్ అని అరుస్తారు. అదే దేవుడు మిమ్మల్ని రక్షించునుగాక అంటే ఆమేన్ అనేవాడు ఒకడు ఉండడయ్యే. ఇవన్నీ గమనించినటువంటి కొంతమంది దైవజనులు ఎందుకో రక్షణ గురించి పెద్దగా చెప్పకుండా ఏవేవో చెప్పుకుంటూ 4 మాటలు కాలక్షేపం చేసేటువంటి అనుభవాలు చాలా ఉంటాయి. కాకపోతే పెద్ద ఆయన అంటాడు రక్షణ యెహోవాది, ఆయన ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చునుగాక. మొదటగా మనం ఆశీర్వదించబడ్డాము అనేదానికి గుర్తేమిటి? మనం దీవించబడ్డాము అనేదానికి గుర్తేమిటండి బాబు అంటే మనం రక్షింపబడిన వారమైతేనే. ఆమేన్, హల్లెలూయా. లేఖన భాగాలు వివరంగా చెబుతున్నాయి. పెద్ద ఆయన అంటాడు రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చునుగాక. అంటే ఎవరైతే రక్షించబడతారో, ఎవరైతే నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొందుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా నమ్మదగిన వాడని, నమ్ముకొనదగిన సహాయకుడని ఎవరైతే అంగీకరించి ప్రాణాత్మ దేహాలు దేవునికి అర్పించుకున్న వారై యేసుక్రీస్తుకి ఈ రోజున సొంతం అవడానికి ఎవరైతే అంగీకరించి ముంచట బాప్తిసం ద్వారా దేవుని సొత్తు అవుతారో వారే నిజముగా ఆశీర్వదించబడిన వారు. ఆమేన్, హల్లెలూయా. నిజమైన పాస్టర్ గారు అదేనా ఆశీర్వాదం? మరి ఈ రోజున మనకు వెండి బంగారాలు ఉంటే, స్థలాలు పొలాలు ఉంటే, ఆస్తులు అవేజులు ఉంటే, అంతస్తులు ఉంటే, లేదంటే ఇంకా మనకి పదవులు పలుకుబడి ఉంటే ఇవి కాదా అండి ఆశీర్వాదం? ఆశీర్వాదం అంటే ఇది కాదా అండి అంటే కాదు. ఇది ఇలాంటి భ్రమంలో చాలా మంది బ్రతికేస్తూ ఉంటారండి.
ఏది? ఆస్తిపాస్తులు ఉంటేనో, ఈ రోజున వెండి బంగారాలు ఉంటేనో, ఈ రోజున స్థలాలు పొలాలు ఉంటేనో, పదవులు పలుకుబడి ఉంటేనో అదే ఆశీర్వాదం, అదే దీవెన. ఇక అంతకు మించింది మరొక స్టేటస్ ఏముందండి బాబు అనుకునే భ్రమంలో చాలా మందే ఉన్నారు. ఈ దినాన ప్రియ దేవుని ప్రజలారా, ఈ రోజున రాజ్యం మీద సింహాసనం మీద కూర్చుని రాజ్యాన్ని పరిపాలించిన ఒక వ్యక్తి అంటాడు, రక్షణ యెహోవాది, ఆయన ప్రజల మీదకి ఆశీర్వాదం. రక్షణ మొదట చెబుతాడండి, రక్షణ అని. ఏదండి నిజమైన ఆశీర్వాదం అంటే? ఈ రోజున ప్రభు సన్నిధిలో మనం ఉండడమే, ప్రభువుని ఎరిగి ఉండడమే. ఇంకా చెప్పాలి అంటే రక్షణ ఆనందాన్ని పొందుకుని ఉండడమే అదే నిజమైన ఆశీర్వాదము. ఆమేన్, హల్లెలూయా. పాస్టర్ గారు మీరు చెబుతున్నట్లుగా రక్షణ గొప్పదా, ఆశీర్వాదాలు గొప్పయా? ఈ రోజున ఈ రెండింట్లో ఏది గొప్పది? ఆశీర్వాదాలు, దీవెనలు, నెమ్మది, ఆరోగ్యము, సమృద్ధి, వెండి బంగారాలు, స్థలాలు, పొలాలు, ఆస్తులు, అంతస్తులు, పదవులు, పలుకుబడి, ఇవి గొప్పవా? లేదంటే కీర్తనాకారుడైన పెద్ద ఆయన చెబుతున్నాడే రక్షణ యెహోవాదని, ఆ రక్షణ గొప్పదా అండి అనే దానికి వివరంగా 2 మాటలు నేను చెప్పి ముగించేస్తాను. చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రజలని మీ మీదకి ఆయన ఆశీర్వాదం దిగి వచ్చును గాక. ఆమేన్. మీ ప్రక్కవారికి చెప్పండి, దేవుని ఆశీర్వాదం నీ మీదకి వచ్చును గాక అని. ఒకసారి యేసు ప్రభు వారిని చూడడానికి ప్రజలు గుంపులుగా పోతున్నారండి. గుంపులుగా పోతుంటే ఊరి వాళ్ళందరూ యేసు ప్రభుని చూడడానికి పోతుంటే ఆ ఊరిలో ఒక ఆయన ఉన్నాడండి. ఆయన కూడా యేసు ప్రభుని చూడడానికి బయలుదేరాడండి. యేసు ప్రభుని చూడడానికి బయలుదేరి యేసు ప్రభును చూద్దాం అనుకుంటే ఎంత ప్రయత్నించినా యేసు ప్రభు కనిపించడయ్యే. కాస్త అట్లా అంటాడు, ఇట్లా అంటాడు, ఎంత ప్రయత్నించినా యేసు ప్రభు కనిపించట్లేదు. చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ యేసు ప్రభు కనిపించట్లేదు. ఇక ఎట్లా అండి బాబు అని గమనించి యేసు ప్రభుని ఎలాగైనా సరే చూడాలి అనుకున్నటువంటి పెద్ద ఆయన యేసు ప్రభు వస్తున్నాడు అని తెలుసుకున్నటువంటి అదే దారిలో యేసు ప్రభు కంటే ముందుగా పరిగెత్తుకుపోయి ఆ దారిలో ఓ మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడటండి. తెలుసుగా ఆయన ఎవరండి? ఆయన మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడటండి. మేడు చెట్టు ఎక్కి కూర్చున్న తర్వాత యేసు ప్రభు అదే మార్గంలో పోతూ అక్కడ సరిగ్గా ఎక్కడైతే ఈ పెద్ద ఆయన చెట్టు మీద ఎక్కి కూర్చుని యేసు ప్రభును చూడాలనుకున్నాడు, సరిగ్గా అక్కడికే యేసు ప్రభు వచ్చి ఆగిపోయాడండి. ఇప్పుడు యేసు ప్రభును చూడాల్సినంత అవసరం ఏముందండి అతనికి? ఆయన గురించి ఒక సింపుల్గా ఆయన ప్రొఫైల్ ఏంటో చెప్పమంటారా? ఆ ఊర్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి అతను. ఎవరు? సుంకపు గొత్తతాడు, పన్ను కట్టించుకుంటూ ఉంటాడు. రెండవదిగా ఆ ఊర్లో ధనవంతుడండి, బాగా ధనవంతుడని ఎవరినంటారండి? ఉన్నవాడిని కదా, అన్ని సమృద్ధిగా ఉన్నవాడిని కాదంట, ధనవంతుడు, ఎంప్లాయ్ కూడా. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఇంట్లోంచి కదులుతారా అండి? ఇప్పుడు మీరు కదులుతున్నారు అప్పుడప్పుడు. మీకు రాత్రిపూట మంచి ఆలోచించి నాకేంట్లే అని వస్తుందనుకో, శనివారం రాత్రి వచ్చిందనుకో, ఆదివారం రారు మీరు. అది ఏ శుక్రవారం గురువారం వచ్చిందనుకో, మళ్ళీ 2 రోజులు పోద్దు కనుక ఆదివారం వస్తారు. నాకు ఇదే ఆనవాలండి. కొంతమంది శనివారం రాత్రి బాగా ఆలోచన చేసుకుని నాకేంటి అనుకుంటారండి. ఏంటి అట్లా అనుకుంటారండి. అనుకునేసరికి ఇప్పుడు ఏంటి అని పొద్దున ఎవరు మర్చిపోతారు? మందిరాన్ని, సంఘాన్ని మర్చిపోతారండి. చాలా మందికి పెద్దలో 3 సామెత అంటారు, 4 ఏళ్ళు నోట్లోకి వెళితే ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో ఈ స్థాయి వ్యక్తి ధనవంతుడు, ఆల్రెడీ ఒక ఉద్యోగం ఉంది, ఆ ఊర్లో వెల్ సెటిల్డ్ అండి ఇతను. ఆ పరిస్థితిలో ఉన్న ఇతను ఇప్పుడు యేసు ప్రభును చూడడానికి పరుగులెత్తడం ఏంటి, తాపత్రయపడడం ఏంటి? యేసు ప్రభు కనిపించకపోతే పరిగెత్తుకెళ్ళి అదేదో చెట్టెక్కి కూర్చోవడం ఏంటి? ఎవరెత్తను ఆ చెట్టెక్కి కూర్చోవడం ఏంటి? యేసు ప్రభును ఇంత తాపత్రయం, ఇంత ప్రాధేయపడుతూ యేసు ప్రభును చూడాలని ఇంత ఆత్రం ఏంటండి? ఉసూరమంట కదులుతున్నారు ఇప్పుడు మందిరానికి. వెళ్ళకపోతే మళ్ళీ ఏమనుకుంటారు? ఏమొచ్చి పడిపోద్ది? ఏదైనా పడినా పోండి, అలా పడట్లేదు. ఏమొచ్చి పడిపోద్దండి? వెళ్ళకపోతే ఏమైపోతాం మళ్ళీ ఏదైనా అంటే భయంతో వస్తున్నారా, భక్తితో వస్తున్నారా దేవాలయానికి? వెళ్ళకపోతే ఏదైనా శాపం వచ్చి పడుతుందేమో, మళ్ళీ ఏదైనా తెగులు వస్తుందేమో, అప్పుడు అందరూ వచ్చి నన్ను పలకరించి మందిరం మానకమ్మ అంటారేమో, మందిరం మానకన్న అంటారేమో. ఎందుకు వచ్చిన కూడా కాసేపు అలా వెళ్ళి వచ్చేస్తే అట్లా భయంతో వస్తున్నారా, భక్తితో వస్తున్నారా?
ఇప్పుడు ఆయన పరిగెత్తుకెళ్ళి యేసు ప్రభువును చూడకపోతే ఏమంట? అంత ఇష్టమేంటి, అంత దేవుడు అంటే అంత శ్రద్ధ ఏంటి, అంతగా ప్రాధేయపడాల్సిన, అంత ప్రాకులాడాల్సిన అవసరం ఏముందండి ఆ స్థాయి వ్యక్తి? కానీ అతను అనుకున్నది ఏంటంటే అక్షరాల యేసయ్యను చూడాలి. ఆమేన్, హల్లెలూయా. పరిగెత్తుకుపోయి చెట్టుకి కూర్చున్నాడండి. ఈలోపు ఆ రోజు అదే స్థలంలో యేసు ప్రభు వచ్చి, యేసు ప్రభు సరాసరి ఆయన్నే పిలుస్తున్నాడు. ఓ జక్కయ్య, త్వరగా కిందకి దిగిరా, నేడు నేను నీయంట ఉండవలసి ఉన్నది అని యేసు ప్రభు స్పష్టంగా ఆయనతోనే మాట్లాడాడండి. అప్పుడు వెంటనే యేసు ప్రభు వారిని అలా అనేసరికి అక్కడ జక్కయ్య గారి కటండి అత్యంత సంతోషమైపోయింది. చాలా సంతోషిస్తాడండి. 19వ అధ్యాయం లూకా సువార్త చేస్తారా? 19వ అధ్యాయం అండి, 6వ వాక్యం చూడండి. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. వెంటనే జక్కయ్య గారు యేసు ప్రభుని ఇంటికి తీసుకుపోయి ఏం చెబుతున్నాడు చూడండి. ఇప్పుడు జక్కయ్య నిలబడి, యేసు ప్రభుని తీసుకెళ్ళిన తర్వాత జక్కయ్య గారు నిలబడి ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడండి. చెప్పండి, ఇప్పుడు ఏమంటాడు అతను? ప్రభువా, నా ఆస్తిలో సగం నీ మొదట ఏం చెప్పాను, అతను ఆస్తిపరుడు అని చెప్పానా లేదా? చెప్పానండి. బైబిల్లో కూడా రాయబడింది. నేను చెప్పడం ఏముంది? 19వ అధ్యాయం 2వ వచనంలో కూడా రాయబడింది, సొంకపు కొత్తదారుడు అయినటువంటి ధనవంతుడైనా అని రాయబడింది. కాదు, ఇప్పుడు ఈయన ఆస్తిపరుడు. ఆస్తులో సగం ఎవరికి ఇస్తాడంటండి? బీదలకు ఇచ్చేస్తాడట. ఓకే, ఆ తర్వాత 4 వంతులు ఇచ్చేస్తాడంటండి. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి ఇలాంటివి ఏమైనా చెప్పాడండి? ఈయనకినే అయ్యా ఆస్తిలో సగం బేదలకి ఇచ్చేస్తాను, ఎవరి దగ్గర అన్యాయంగా ఏదైనా తీసుకుంటే దానికి 4 వంతులు చెల్లించేస్తాను, ఇవన్నీ చెప్తున్నాడండి. ఇవన్నీ చెప్తున్నాడు అంటే ఇప్పుడు బాగా గమనించాలి ప్రియ దేవుని ప్రజలారా. ఆశీర్వాదాలు, దీవెనలు, సమృద్ధి, క్షేమము, లోటు అనే మాటలేని ఆ పరిస్థితులు గొప్పవా? లేదంటే యేసుక్రీస్తు వారిని హృదయంలోనికి, యేసుక్రీస్తు వారిని జీవితంలోనికి, రక్షణ అనుభవంలో ఈరోజు నువ్వు జీవించడం గొప్పదా అంటే వీటన్నిటికంటే కూడా రక్షణ జీవితమే గొప్పది. ఆమేన్. ఇన్ని ఉన్న మనిషి ఇప్పటి వరకు ఇలాంటి మార్పు ఎప్పుడైనా వచ్చిందా? రాలేదే. ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, ఈ రోజున విస్తారమైనటువంటి ధనం ఉంది, ధనధాన్యాలు, వెండి బంగారు, ఇంత గొప్ప ధనవంతుడైనటువంటి జక్కయ్య గారికి ఎప్పుడు మార్పు వచ్చిందండి బాబు అంటే యేసు ప్రభు తన హృదయంలోనికి, వారి ఇంట్లోనికి అడుగు పెట్టిన తర్వాత. అంటే మనిషిని మార్చగలిగేది, మనస్తత్వాన్ని మార్చగలిగేది, మనిషి యొక్క పరిస్థితులు ఈ రోజున కూలంకుషంగా మార్చగలిగింది ఎవరండి బాబు అంటే ఆయనిచ్చే రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తిపాస్తులు కాదు మనిషిని మార్చేది, రక్షణ. ఆ రక్షణ అనుభవంలోనికి యేసు ప్రభు ఎప్పుడైతే జక్కయ్య ఇంట్లోకి అడుగు పెట్టేశాడో, యేసు ప్రభు ఎప్పుడైతే జక్కయ్య మనసులోనికి వెళ్ళిపోయాడో, జక్కయ్య రక్షించబడిన వాడయ్యాడు. ఇదండి బైబిల్లో గమనిస్తా. అంటే వీటికంటే కూడా ఇప్పుడు జక్కయ్యకి ఏమనిపించింది చెప్పమంటారా? ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను, వాళ్ళ దగ్గర అన్యాయంగా తీసుకుంటే వీళ్ళకి 4 వంతులు, వాళ్ళకి 4 వంతులు చెల్లించేస్తాను అని ఇలాంటి తీర్మానం జక్కయ్య గారికి ఎందుకు వచ్చిందండి బాబు అంటే యేసు ప్రభు కంటే ఇవేమీ పెద్ద గొప్పేవి కాదు, యేసయ్య కంటే ఇవేమీ మనల్ని కాపాడేవి కాదు, ఆయన కంటే అసలు ఎందుకు పనికిరానివి. ఆయనుంటే చాలు, ఇవేమీ లేకపోయినా పర్వాలేదు. ఆమేన్, హల్లెలూయా. ఇది జక్కయ్య గారి తీర్మానం. జక్కయ్య గారి మాటల్లో, ఆయన మాటల్లో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని, ఆ మాటల్లో ఉన్నటువంటి ఆ భావాన్ని మనం సరిగ్గా అంచనా వేసి క్యాచ్ చేయగలిగితే ఆయన ఉద్దేశం ఏంటంటే అసలు ఆయన ఉంటే చాలురా బాబు, ఇట్లాంటివేమీ లేకపోయినా. దేవుని పేరట ఆరోగ్యం ఉందా? దేవుని స్తోత్రం. ఈ కొద్ది గొప్ప ఆస్తులు ఉన్నాయా? దేవునికి స్తోత్రం. జీవనోపాధి ఆదాయం ఉందా? దేవునికి స్తోత్రం. వెండి బంగారాలు ఉన్నాయా? దేవుని స్తోత్రం. స్థలాలు పొలాలు ఉన్నాయా? దేవుని స్తోత్రం. వీటన్నిటికంటే గమనించాల్సింది ఏంటంటే ఇవి వద్దని కాదు, ఇవి ఉన్నాయా? దేవుని స్తోత్రం. కాకపోతే వీటన్నిటికంటే విలువైనది ఏదైనా గుర్తెరగాలి నీవు. రక్షణ భాగ్యం. యేసయ్య ఉంటే చాలు, యేసయ్య నాతో ఉంటే చాలు, యేసయ్యలో నేనుంటే చాలు, ఆ రక్షణ అనుభవాన్ని కలిగి పొందుకొని ఈ రోజున నేను జీవిస్తే చాలు, ఈ తీర్మానంలోనికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది జక్కయ్య గారిలో మార్పు, జక్కయ్య గారిలో తీర్మానం.
ప్రియ దేవుని ప్రజలారా, మరి రోజున లోకములో ఉన్న వాటిని, లోకములో ఉన్నటువంటి ఈ రోజున వస్తున్నటువంటి ఆదాయాన్ని, ఈ రోజున 4 రూపాయలను, వెండి బంగారను, వీటి మీదే నువ్వు మనసు పెట్టుకుని ఇవే శాశ్వతమని, ఇవి ఉంటే చాలని, వీటి ద్వారా వీటికి మించింది ఏది లేదని అలాంటి భ్రమలో ఉంటే కనుక, భ్రమలో బ్రతుకుతుంటే ఇప్పటికైనా బయటికి రండి. వీటికంటే కూడా జక్కయ్యకి అనిపించింది ఏంటంటే, ఆస్తులో సగం ఇచ్చేస్తాను, ఇంకా చెల్లించేస్తాను. ఎందుకండి మార్పు వచ్చిందంటే, యేసయ్య వచ్చి నట్టింట్లో కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి ఇంకా మనం లోతుగా అధ్యయనం చేస్తే జక్కయ్య గారి ఆలోచన ఎలా మారిపోయిందంటే, ఒక్కసారిగా ఎలా మారిపోయాడు ఏంటంటే, జక్కయ్య గారికి అర్థమైంది ఏంటంటే, సకల ఆశీర్వాదాలకు కారకుడు ఎవరు? అదిగో ఆయన. ఇప్పుడు ఆయన ఇంట్లో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుడి చేతిలో ఆశీర్వాదాలు పెట్టుకున్నవాడు ఎవరు? యేసయ్య కదా. ఇప్పుడు ఆయనే తన నట్టింట్లో కూర్చున్నాడు. ఈ రోజున ప్రతి వారి అవసరతలు తీర్చగలిగిన వాడు, గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నవాడు ఎవరండి బాబు అంటే యేసయ్య కదా. అలాంటి వ్యక్తి జక్కయ్య గారి ఇంట్లో ఉన్నాడు. ఇంకేం కావాలి నాకు అనుకున్నాడు. అందుకనే ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడండి. ప్రియ దేవుని ప్రజలారా, మన వ్యక్తిగత జీవితాల్లో, ఇంకా మీ కుటుంబాల్లో బాప్తిసం పొందని, రక్షింపబడని వారి కొరకు మీరు చేస్తున్న పోరాటం ఏమిటి? మీరు చెబుతున్న మాటలేంటి? రక్షణ పొందని నీ కుటుంబీకుల ఎదుట నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావు, ఎట్లా ప్రవర్తిస్తున్నావు, నీ మాటలు ఎలా ఉంటున్నాయి, నీ ప్రవర్తన ఎట్లా ఉంటుంది? ఈ రోజున అన్ని కోణాలు నిన్ను నీవు ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నావు? వాళ్ళ ముందు, రక్షణ పొందని వారి ముందు నిన్ను నువ్వు ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు? వారు రక్షింపబడేటట్టుగానే నీ బిహేవియర్, నీ ప్రవర్తన ఉంటుందా? వారు రక్షణ ఎంత విలువైందో వాళ్ళకి చెప్పగలుగుతున్నావా? లేదంటే ఇవన్నీ విలువైనవని ఈరోజు నీ ప్రవర్తన ద్వారా చూపిస్తున్నావా? డబ్బే విలువైనది, వస్త్రాలే విలువైనవి, నగలే విలువైనవి, ఆస్తిపాస్తులే విలువవి, జీవితంలో ఇవి ఉంటే చాలు అన్నట్టుగా పిల్లలకి ఈ రోజున కుటుంబానికి నేర్పించుకుంటున్నావా? యేసయ్యతో ఉంటే, యేసయ్యలో ఉంటే మనకు చాలు అని నేర్పిస్తున్నావా? బైబిల్ చాలా వివరంగా చెబుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటే రక్షణ యెహోవాది అని. ఆ రక్షణ యెహోవాది, ఆ తరువాత ఆశీర్వాదాలు, దీవెనలు. నా ప్రియమైన సోదరి సహోదరులారా, మీ వ్యక్తిగత జీవితాల్లో ఈ రోజున రక్షింపబడని మీ కుటుంబీకుల కొరకు, మీ రక్త సంబంధికుల కొరకు, మీ తోడబుట్టిన వారి కొరకు, మీ బంధువులు, మీ స్నేహితుల కొరకు మీరు అనునిత్యము దేవుని పాదాలు చెంత ప్రార్థన చేయాల్సిన అవసరం చాలా ఉంది. దేవునికి స్తోత్రం. మనం మన వ్యక్తిగత జీవితాలు ఎన్ని కలిగి ఉన్నా మన మనసు రక్షణ మీద, దేవుని మీద, దేవుని కార్యాల మీద, పరిచర్య మీద, సంఘం మీద, ఇంకా చెప్పాలి అంటే శాశ్వత రాజ్యం మీద, పునాదులు గల పట్టణం మీద మన మనసు నిలుపుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ శాశ్వతం కాదు, ఈయనే శాశ్వతం అని ఎప్పుడైతే తన మైండ్ మారిపోయిందో, ఒక్కసారి యేసు ప్రభు చెప్పారు, ఈ ఇంటికి రక్షణ వచ్చేసింది అని. నా ప్రియ దేవుని ప్రజలారా, మీ వ్యక్తిగత జీవితాల్లో ఈ రోజున దేవుడు మీకేమిచ్చినా సంతోషం. జీతం వస్తుందా, ఆదాయం వస్తుందా, ఆరోగ్యం ఉందా, వెండి బంగారాలు ఉన్నాయా, స్థలాలు పొలాలు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా, దేవుడిచ్చిన వాటివన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం. అవన్నిటి విషయం ఈ రోజున మీరు ప్రక్కన పెట్టి విలువైనదేదో, స్థిరమైనదేదో, ఈ రోజున గొప్పదేదో దాన్ని గుర్తెరిగి ఆ రక్షణ అనుభవాల్లో మిమ్మును మీరు కాపాడుకుంటూ మీ కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించుకునేవారుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ యెహోవాది, ఆ తర్వాత ఆశీర్వాదాలు, దీవెనలు కూడా దానితో పాటుగానే వస్తాయి. నా ప్రభు నామం పేరట ఆయన ఆశీర్వాదం, ఆయన ప్రజలను మీ మీదకి దిగివచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ఆశీర్వాదాలు, దీవెనలు, సంతోషం, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం ఇవి కోరుకుంటున్నావా? సరే, కోరుకోవచ్చు. కానీ వీటికంటే ముందుగా నీ కుటుంబానికి ఏం కోరుకోవాలి? రక్షణ కోరుకోవాలి. ఈ రోజున పాపక్షమాపణ కోరుకోవాలి. నిత్య రాజ్యంలోనికి నడిపించబడాలని కోరుకోవాలి. ఈ అనుభవాలు ఈ రోజున ఎవరి జీవితంలో కలిగి ఉంటారో వారే నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లు. ఆమేన్, హల్లెలూయా. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గరుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు తండ్రి. గత ఆదివారం నుంచి ఆదివారం వరకు నాయనా మమ్మల్ని మీ సజీవ లెక్కలో ఉంచారు. అందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మీరు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి నాయన, అవును నా తండ్రి, కీర్తనకారుడు రాజుగారు నా ప్రభా
నేను హర్షించుతున్నానని అన్నాడు బాబు. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఆత్మీయమైన ప్రతి కుటుంబాన్ని నా ప్రభా మీ రక్షణనే మార్గంలో కట్టమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రం నాయన. అవును నా తండ్రి, అనేకులు నా ప్రభా మీ రక్షణ ఆనందాన్ని చూడాలంటూ నాయన మేము యోచిస్తున్నాం బాబు. నీకు స్తోత్రాలు నాయన. మీరు కనికరించి బలపరచమని అడుగుచున్నాం. రక్షణ నా ప్రభు అన్ని విషయాలు ఘనమైనది బాబు. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. రక్షణ భాగ్యం కొరకు నాయన పార్కులోనే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం బాబు. నా ప్రభా నీకు స్తోత్రం. ఆరాధన అంతట్లో మీరు నడిపించారు బాబు. నీకు స్తోత్రాలు తండ్రి. అదే విధంగా నా ప్రభా అయ్యా మీరు ఇచ్చిన వ్యక్తులం నా ప్రభా మమ్మల్ని మాలో నీరు కట్టి భరించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం బాబు. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మమ్మల్ని కనికరించమని వేడుకుంటున్నాడు. అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. మీరు మాట్లాడారు, మీరు మహిమ పొందారు, అది మీకే ఘనత బాబు. మీకు వందనాలు స్తోత్రాలు. కనికరించి సహాయం చేసి బలపరిచి ప్రతి ఆత్మను మరింతగా మీరు బలపరచమని అడుగుచు ప్రార్థన చేస్తున్నాను బాబు. నా చిన్న ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకోమని మీరే ఘనత మహిమను పొందమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.